స్తోత్రం స్తోత్రం ప్రభా, ప్రేమానందం కలిగివా ఈ దినం ప్రభుత్వంగా ప్రభా చేరు స్వాగతాన్ని జ్ఞాపకం చేసుకో త్వరపడి వచ్చినట్టు ప్రార్థిస్తున్నాను. ఆరాధన క్రమంగా జరుగుతున్న చక్కటి వాతావరణం అయితే ఇవ్వబడిన దాసుని జ్ఞాపకం చేసుకొని అభిషేకంతో ప్రార్థిస్తున్నాను. మరి అభిషేకం జ్ఞాపకం చేసుకో అక్కడ సహాయం చేసే ప్రభా దేవాలయంలో పల్లె నుంచి వచ్చే వారిని స్థానికంగా ఉంటున్న వారిని త్వరపడి ప్రభు సన్నిధికి భయభక్తులతో ఉద్యోగులు వచ్చినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవాలయం తెలుసుకో దేవాలయాలను ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణంలో చూడండి సహాయపడమని ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభావ వాయిద్య వారిని ప్రభావ మరి చాపులు ఆయా పరిస్థితులు ఆలయం చేసిన పరిచయం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోలేవా ఆరాధన వర్తమానంలో భగవతంలో మీ హస్తం నుంచి నడిపించుము. దేవ పాటపాడే వారి విషయంలో జీవించడానికి మహిమలను కీర్తించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభావ ఆయా పరిచర్యలో ఆయా పురుషాల విషయంలో అక్కడ చేసే ప్రతి పరిచయాలను జ్ఞాపకం చేస్తూ ప్రభావ కలిగించము సహాయం చేసి చక్కటి వాతావరణం గమనాత్మకంలో నీ స్వాధీనంలో ఉంచుతాము. ప్రారంభంలో చివరి సమస్యని హస్తంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభావ మీ దాసులైన వారందరినీ ఆయా ప్రభు సన్ని సమాజానికి త్వరపడి వచ్చినట్లు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రభుత్వం ఇచ్చేదేవా దేవదర్శని కూడా తండ్రి మందిరం పక్కన వారిని తండ్రి కలిగించము ప్రభు సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అనేకులు చేరి వచ్చినట్టు సహాయం కలిగి ఆయా అత్యధిక జ్ఞాపకం చేసుకో ఏప్రిల్ మొదలుకొని జహర్మా దయచేయు ఆయా సంఘాలు మరి ప్రభావిత సీఎంతో భావిస్తా ఆయా సంఘాల్లో జరిగే పరిచయం జీవనకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. కనికరించు దేవా నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి కనికరించును ఆరాధన క్రమంగా జరిగినట్లు నీ కృపను గ్రహించు. గత సంవత్సరం కూడా నీ హస్తం తోడుగా ఉంచి ఆయా శుభార్థాల్లో కూడా నువ్వు తోడైంది ర్యాలీలో కూడా తోడైనందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి నూతన సంవత్సరం రాబోతుండగా తండ్రి మరి డిసెంబర్ 31 రాత్రి కాల ప్రార్థన తగ్గడం తోడైనము వస్తున్న మీ దాసులు కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. నూతన వాగ్దానం చేపట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి కృపాను గ్రహించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి కనికరించు ఈ దినము ఆరాధన పరిచర్య అంతట్లో తోడైంది నడిపించి ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కలిగిన తండ్రి దైవిక దేవాన్ని పాదాలతో చెల్లిస్తున్నా. గత వారం నుంచి ఈ వారం వరకు ఈ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి క్షమించి తిరిగి మన యొక్క ప్రబోధిన సన్నిధికి మమ్మల్ని నడిపించమంటే మనం రోజుగా చెల్లిస్తున్నా. రేపు ప్రభా వచ్చిన వారిని పెట్టమన్నారు రావాల్సిన రేపటిను క్షేమంగా సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నా. రేపు ప్రభా జ్యోతి నుంచి దాసుడు సుధాకరణ మా వంటకు క్షేమంగా నడిపించినారు. ఈ దిన పరిచర్య అంతటిలో జ్ఞాపకం నడిపింపును స్వాతంత్రం నుంచి ప్రభా బలపరిచి మీరు వాడుకుంటూ రావాల్సిందిగా ఈ సన్నిధిలో
ప్రార్థన చేస్తూ ఉంచిన పాటల సమయం కూడా మీరు దీవెనకరంగా చేయము. ఆరాధన వర్తమానము, ఆరాధించే సమయము, అట్లు మళ్ళా వర్తమానము ఆలోచించే సమయాన్ని కూడా మీరు మాకు దీవెనకరంగా చేయండి. మేమందరం కూడా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరే మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తగినటువంటి తండ్రి సండే స్కూల్ పరిచర్యలు, వంట పరిచర్యలు దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. చుట్టూ స్టాండ్ డ్యూటీని దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వ్యాయామం ఆటో డ్యూటీలలో తోడుగా ఉండండి. ఏ ప్రభా ఆది అంతమైంది మీరే జరిగిస్తూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ దినము నీ పక్షంగా నిలబడుతున్నటువంటి నీ దాసులందరినీ కూడా మీ ఆత్మచేత అభిషేకించి మీరే వాడుకుంటూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దైవం తండ్రి సమస్తమును నా మహిమాటమే జరిగించి మీరే మహిమ పొందమని వందనములతో కృతజ్ఞులమై యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రేమైన పరలోకపు తండ్రి, నా గొప్ప దేవ, నీ కొందములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గత రాత్రి ప్రభావ మంచి విశ్రాంతి వచ్చి ప్రభుత్వ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీ కొందములు ఈ దినమును సమయం ఎంత మంది చూడలేక ఇలా వదిలింటున్నారు ప్రభా. మాలో ఏ మంచిగా లేకపోయినప్పటికీ మీరు మా ప్రేమించి మా యొక్క ఆయుష్కాలు కలిగించి సజ్జలు వచ్చి జీవుల దేవుని సంఘంలోని కనుక తస్సులోకి నేను తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 12 నెలలు ప్రభావ మీకు అనుభవం కాసి కాపాడు భద్రపరుస్తూ దేవా ఏదైతే తాలూకై మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరంలో ఈ చివరి ప్రభుదినములు ప్రభావంలో సత్యంతో ఆరాధించడానికి దాన్ని పరీక్షించుకొని యోగ్యకరంగా పాల్గొనడానికై మీరు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దాసులు మధ్యాహ్నం బట్టి మీ కొందములు ఆయన శాలకి క్షేమంగా తీసుకున్నాం వచ్చి మీ కొందములు మీ దాసులు మీరు బలపరిచి మీరు వాడుకుంటాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి చుట్టుపక్కల సంఘాలు బట్టి మీ కొందములు తండ్రి బేర్షేమని ఆధారం చేసుకుని ఆయన ఎదురు జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా మీ కొందములు బేర్షేమ నిలబడుతున్న మీ దాసులు కూడా తండ్రి మీరు బలపరిచి మీరు వాడుకుంటాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అదేవిధంగా తండ్రి సూచించవు టక్కులి కల్పపల్లి కొండపేట చెన్నూరు అలంకారపల్లి తండ్రి కృష్ణాపురం రామరాజపల్లి రామరెడ్డి కొట్టాలు అక్కాయపల్లి ప్రకాష్ నగర్ సంతకమతి మూలవంక బక్స్నగర్ కాలనీ ఇందిరానగర్ జ్యోతి కెమికల్స్ రెడ్డి కాలనీ అరక నగర్ ఐదుగా తండ్రి ఉన్న సంఘాలను బట్టి మీకు కొందాం చెన్నూరు బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సో తండ్రి అదే విధానంలో ప్రభావ జిల్లాలో ఉన్న సంఘాలు రాష్ట్రంలో ఉన్న సంఘాలు ఎవరు పరిచయం వీటన్నిటి బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నిలబడుతున్న మీ దాసులు కూడా తండ్రి మీరు బలపరచండి, మీరు వాడుకుంటాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థానిక సంఘాన్ని బట్టి కూడా మీకు కొందరు స్థానిక సంఘాన్ని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు కొందరు రావాల్సిన ప్రజలు కూడా తండ్రి సమయానికి తీసుకురండి. వారి మార్గంలో మీరు తోడుకుంటాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆటల ఉత్సవాలు
సూచనలు క్షేమంగా తెస్సలోనిక సంఘ ప్రార్థన తీసుకొచ్చేంత వరకు మీ కాపుదలను భద్రత అందించండి. ఇక్కడ కూడా తండ్రి మీరు సహాయం చేస్తారని, మీరు అవసరం తీరుస్తారని, ప్రాముఖ్యంగా పాటలు పాడటంలో వాయిద్యం వాయించడం కావాల్సిన దైవిక కృప నిమిడలను దయచేస్తాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవ తండ్రి అదే ఆధారవర్తమానం బలవర్తమానం దేని సన్యాసుల పరిచర్య వంటి పరిచర్య ఏ పరిచర్యలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మీకు ఆ పరిచయం తోడు మీకు ఆధారించి వస్తుందిగా ప్రార్థన చేస్తాను. ఆరంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు ప్రభావ మీ సహాయం మేము కోరుకుంటున్నాం. మీ సహాయం చేస్తారని దేవ పరిశుద్ధాత్మదేవ ఈ కొడుకు మీరు అధ్యక్షత వహించండి, నాయకత్వం వహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆవరణంతా దూతల కాపుదలకి ప్రారంభించండి. కల్ప పేషల ద్వారా పంపించబడిన పరిచయాలకు దేవుని సేవలు ఆ సంఘాల క్షేమంగా తీసుకెళ్ళిన అంశం మీ పదం నిలబడతా రాష్ట్ర బలపరిచి వాడుకుంటండి. బేషల ద్వారా పంపించబడిన వారిని బట్టి కూడా మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ తండ్రి ఈ కొడుకు మీ చేతగా పెడుతున్నాం. మా యొక్క గమనం మీ వైపు సహాయం చేస్తుంది. ప్రభావ కనుమతి చూడగా ఏసు తప్ప మరి కనపడలేదు అమ్మకం సంప నెరవేర్చమని కనిపించి కనబడని చీక శక్తి ఉంది కాశక్తి ఉంది శ్వాసంతో ప్రజలు నేర్చుకుని బంధిస్తుంటున్నాం. ప్రభావ మీరు తప్ప మాకు కనిపించుకుంది కాక మీ సందేహం ఎప్పుడు కనిపించి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే పాట పాడడానికి పాట సంఖ్య 227, పాత పాటకు 220. నే స్తుతించెదను యేసు నామమును. నే స్తుతించెదను యేసు
పార్శ్విక 187 పాత పాట 185 యేసు ప్రభు సంకల్పములు మారుపోయిందని 187 185 185 Oh
చివరిగా 215 పాత పాట 213 భజింపరండి ప్రభు యేసుని. 215 213. ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో.
మందిర ప్రత్యక్షతను సాగే నేత్రము తెరచెను యేసుని చూడా ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే నేత్రము తెరచెను యేసుని చూడా ఆశ్చర్యకరుడు సదాకాలము ఆశ్చర్యకరుడు సదాకాలము జయింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో నిమ్మమాయుని పరమ తండ్రిని భజింపరండి ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే స్వాస్థ్యము పొందావా రసులమైతిమి ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే స్వాస్థ్యము పొందావా రసులమైతిమి హోసన్నా హోసన్నా విజయుడు హోసన్నా హోసన్నా విజయుడికి భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి జగమును జయించే జీవితమునిచ్చే శక్తి చే మనను కాచెగా జగమును జయించే జీవితమునిచ్చే శిలువ శక్తి చే మనలను కాచెగా స్తుతులార్పితుము ముక్తిదాతకే స్తుతులార్పితుము ముక్తిదాతకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి సంగము ప్రభుని చెర తేరి చూచెగా సదాకాలమాయనతో ఉండనెప్పుడు సంగము ప్రభుని చెర తేరి చూచెగా సదాకాలమాయనతో ఉండనెప్పుడు సాగిల పడెదము సృష్టికర్తకే సాగిల పడెదము సృష్టికర్తకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆరాధనకి వెళ్ళక మునపు కొన్ని లేఖనాలు చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. 2 సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కలుసుకుందాం. మీ భాగాన్ని గట్టిగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేస్తుండండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనెకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసి చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టెను. ఎవరు చదవడంలే అమ్మా, గట్టిగా చదువుదాం, స్పష్టంగా చదువుదాం మళ్ళీ తిరిగి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనెకును మధ్య దాన్ని నిలిపి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టాను. దేవుని సహాయం కోసం ప్రార్థన చేద్దాం. మోకరిల్లు.
మా ప్రేమైన పరలోకపు తండ్రి, నా గొప్ప దేవ, మీ కొందములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి కూడా మీ కొందములు. తిరిగి చదువుకున్న ఈ భాగమును మా యొక్క ఆత్మీయ కొలది పంచిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యగుడిని అపాత్ర దేవ, మీ సులువు మరుగు చేయం, కేవలము మీ నోటి వరకు వాడుకుంటురండి. మాకు కాదే హో, మాకు కాదు, నీ కృపా సత్యం నీకు మహిమ కలుగును గాకని ఉదయకాలం మీ సన్నిధికి వస్తున్నాం. మీరు సహాయం చేస్తురండి. దేవ తండ్రి, నీ ప్రజలకు అర్థం మీద బోధించడానికి కావాల్సిన జ్ఞానం వలసిందిగా ప్రార్థన చేస్తాం. స్పష్టంగా మాట్లాడే కృప దయచేయండి. దేవ నిద్ర మొత్తం తొలగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ తండ్రి, వచ్చిన నీ పరిస్థితులు బట్టి రావాల్సిన త్వరగా సహాయం చేస్తామని మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుంటూ నిర్గమ కన్నాలు 12 ఫిలిప్పీ 4 నెరవేర్చమని, వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరు కనపడలేదు అనే వాగ్దానం సంపూర్ణ నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ, కనిపించి కనబడని చీకటి శక్తులను శక్తిని శ్వాసముతో నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం. ప్రభా, మీరు తప్ప మాకెవరు కనిపించుకుందరు గాక. మీ సన్నిధి పూర్తిగా కనిపించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పెట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మనం చదువుకున్న యొక్క భాగంలో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టెను. ఎబెనేజరు అనగా కింద పుట్టిన రాస్తా వచ్చినట్టు సహాయపు రాయి. కాబట్టి ఇంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2024 సంవత్సరానికి చివరి ప్రభు దినము. దేవుడు ఇంతవరకు తన కనుపాప వల్లే మనల్ని కాచి కాపాడుతూ వస్తూ వచ్చినాడు. అనేకమైన పరిస్థితులు మనకు తెలియనట్టు ఎన్నో జరుగుతూ వచ్చినాయి. అనగా మన యొక్క ప్రయాణంలో అయితేమి, మన పనుల విషయం అయితేమి, అనేక విషయాలు మనం గమనించినట్లయితే ఎన్నో అపాయకరమైన పరిస్థితులు మనకు కలుగుతూ వచ్చినాయి. అయితే వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే మనల్ని తప్పిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాస్తూ వచ్చినాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించను, 7 బాధలు కలిపినను. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో కూడా ఈ సంవత్సరంలో మనం కలిగి ఉండవచ్చు. అయితే వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేసినాడు? విడిపిస్తూ వచ్చినాడు. రెండవదిగా 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులకుండా భద్రపరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి ఉదయకాలంలో దేవుణ్ణి మనం ఆరాధిస్తూ రావాలి. చూడండి, ఎంతోమంది మనకు తెలిసిన వారు, తెలియని వారు అనేక మంది ఈ లోకం వదిలేసినారు, అనగా చనిపోయినారు. అయితే దేవుడు మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఈ యొక్క ఆయుష్కాలను పొడిగించి నూతన సంవత్సరంలోనికి, అనగా ఇంకా 2 దినాలు ఉంది, దాన్ని ప్రవేశపెట్టడానికై దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే 6 బాధలు 7 బాధలు కలిగినా కూడా వాటన్నిటి ఏమి కీడు తగలకుండా కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి గత సంవత్సరంలో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇందుని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఏ విధంగా ఆయన కాపాడుతూ వచ్చినాడు, ఏ విధంగా మనల్ని భద్రపరుస్తూ వచ్చినాడో కొన్ని విషయాలు చూడడానికై మనం ప్రయత్నం చేద్దాం. రండి, ఈ 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం తీసిన వారు చదవడానికి అయిపోతుంది. అది చదవమ్మా. 8. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతను ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ సంవత్సరంలో మనం ఎక్కడికి పోయినా కూడా దావీదును ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడో అదే విధానంలో
దేవుడు మనలను కాపాడుతూ వచ్చినాడు. మన వ్యక్తిగతముగా మన యొక్క పనుల నిమిత్తమై ఎక్కడికెక్కడికో వెళ్తే వచ్చినాం, ఆయా ప్రయాణాలు వెళ్తే వచ్చినాం. ఒకవేళ దూర ప్రాంతం వెళ్ళినావో దగ్గర ప్రాంతం వెళ్తున్నా నాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సరంలో దేవునికి కాపుదల ఎటువందంటే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఇదే మాట కూడా ఇదే అధ్యాయం 14 చివరి వర్షం రాస్తూ ఉంటాడు. దావీదు ఎక్కడికి పోయిన యెహోవా అతన్ని కాపాడు. 2 సార్లు రాస్తూ వచ్చినాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఉదయ కాలంలో వచ్చిన నీవు నేను కూడా దేవుడు దావీదును కాపాడిన వాడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఎట్లా కాపాడుతూ వచ్చినాడు? దావీదు గొర్రెలు కాసుకునేవాడు, దావీదు గొర్రెల కాపరి. కాబట్టి దావీదు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే దావీదు అనగా మనకు బాలుడకు దావీదు అనేకాంచి మనకు ప్రారంభమవుతుంది. అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అతను గొర్రెల కాపరని. అయితే చరిత్ర చెప్తా ఉంది దావీదు యొక్క జీవితం చాలా కష్టమైపోయింది. చిన్నతనంలోనే తన యొక్క అన్నగారు దావీదుని వెలివేసినారు. ఎందుకంటే ఆ యొక్క సభలో దావీదు ఒక తండ్రి నాయకుడిగా ఉంటూ వచ్చినాడు. అక్కడ యూదులు అన్నమాటగా చేసుకోవాలి పెళ్లి. అయితే ఈయన యూదురాలు కాదు కాబట్టి ఆమెను వదిలేయాల్సి వచ్చింది. ప్రక్కన పెట్టిన తర్వాత ఇతను ఆ యొక్క దావీదు మా తండ్రికి పుట్టినవాడు కాదని మిగతా అన్నదమ్ములు ఏం చేస్తారంటే దావీదు మీద కక్ష పెంచుకున్నారు. దావీదు వీడు అంటరాని వాడు అని చెప్పేసి ఎంతగానో తృణీకరిస్తూ వచ్చినారు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తిని చంపేస్తే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కాబట్టి ఆ యొక్క శిక్షకు వీళ్ళు పాత్రలు కాకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దావీదును అరణ్యాన్ని పంపించినారు, గొర్రెలను కాసుకునేది పంపించినారు. ఎందుకంటే ఆ యొక్క దావీదు మీద ఏదైనా ఆ యొక్క క్రూర జంతువులు పడి చంపేస్తాయి కాబట్టి ఈ యొక్క నిందపోతున్న ఉద్దేశంతో అన్నదమ్ములు కాసుకొని ఉంటూ వచ్చినారు. ప్రతి దినము వాళ్ళు సాయంకాలం చూసేవారంట గొర్రెల వెంట ఎవరు వస్తున్నారు ఏం కథ అని. కాబట్టి దావీదు నువ్వు చనిపోవాలని అన్నదమ్ములు కోరుకున్నారు. అయితే దేవుడు ఏం చేస్తామంటే కాపాడుతూ వచ్చినాడు. ఎటువంటి కాపుదల? సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రెల మీద పడింది. అయితే దేవుడు దావీదు ఏం చేసిన దాన్ని చంపేస్తూ వచ్చినాడు. అదే విధానంలో మనల్ని కూడా దావీదుని ఏ విధంగా కష్టకాలం కాపాడుతూ వచ్చినాడు. మనకు సింహం వంటి శ్రమలు, ఎలుగు వంటి శ్రమలు ఇటువంటి వచ్చినప్పటికి కూడా దేవుడు వాటిని ఎదుర్కోవడానికై దేవుడు ఏం చేస్తున్నాడు? మన శక్తి ఇచ్చినాడు. అంత మాత్రం కాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? కాపాడుతూ వచ్చినాడు. ఇవి మనకు తెలిసిన శ్రమలు కొన్ని వచ్చినాయి, తెలియనట్టు కొన్ని వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నేరారోపణలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. అనేక సందర్భాల్లో ఈ సంవత్సరంలో మనం అనుకునవచ్చు మనసులో దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అని అనుకుని ఉండొచ్చు. అయితే అనేక సందర్భాలు మనం ఉంటూ వచ్చినాం, ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతికి ఎందుకు, ఇన్ని పరిస్థితులు నాకు అనానుకూలతగా వస్తున్నాయి, వ్యతిరేకంగా వస్తున్నాయి అని చెప్పి కేవలం చింతపడుతూ వచ్చినాయేమో. కానీ అయితే నీకు నాకు తెలియకుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చింది? కాపాడుతూ వచ్చినాడు. ఇది వ్యక్తిగతమైన కాపుదల. అనగా దేవుడు దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే దావీదును దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆ రీతిగా మనకి ప్రయాణంలో వెళ్తూ వచ్చినాం. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చి కాపాడినాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క శ్రమలలో దేవుడు కష్టకాలంలో దేవుడు ఏం చేసినంటే మనం భద్రపరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుడిని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, అన్ని విషయాల్లో దేవుడు మనలను ఈ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ వచ్చినాడు. ఇందుని బట్టి దేవుని మనం స్తుతిస్తూ రావాలి. రెండోదిగా మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే చదవండి 31 కీర్తన 23వ వచనం. ఇంకా ఎవరిని కాపాడుతూ వచ్చినాడు? వ్యక్తిగతంగా దావీదుని కాపాడినాడు, మనల్ని కాపాడినాడు. ఇప్పుడు ఎవరిని కాపాడినాడు చూద్దాం. చాలు. యెహోవా విశ్వాసులను ఏం చేస్తా వచ్చినాడు? కాపాడినాడు. ఒకటి వ్యక్తిగతంగా మనల్ని కాపాడుతూ వచ్చినాడు, మన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, ఎన్నో కష్టకాలాలు, పైకి చెప్పుకోలేని సమస్యలు. అందుకే 94 కీర్తన 19వ వచనం అంటాడు, నా అంతరంగ ముందు విచారములు హెచ్చగా అంటాడు. కాబట్టి పైకి శ్రమలు చెప్పుకుంటాం, కష్టాలు చెప్పుకుంటాం, బాధలు చెప్పుకుంటాం,
అనేక సందర్భాల్లో మనకి బాధలను బట్టి మనకి ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అంతరంగంలో ఆ యొక్క విచారములు అనేక విధాలుగా ఉంటా ఉన్నాయి. అరే, కుటుంబ పోషణ ఎట్లా ఉంది, భర్త పరిస్థితి ఎట్లా ఉంది, భార్య పరిస్థితి ఎట్లా ఉంది, పిల్లల పరిస్థితులు, వీటన్నిటిని బట్టి మనసులో మానసికమైన కృంగుదల ఉంటా వచ్చింది. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టు సంవత్సరంలో మనల్ని కాపాడుతూ వచ్చినాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే విశ్వాసులను కాపాడెను. చూడండి, చాలా ఇది సంఘాన్ని కాపాడే భద్రత. వ్యక్తిగతంగా కుటుంబముగా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు రెండవదిగా మనం గమనించినట్లయితే సంఘాన్ని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా మనకు తెలిసిన సమస్యలు వాస్తవమే. అయితే సంఘంలోనే వచ్చిన విశ్వాసుల యొక్క సమస్యలు మాకు తెలియదు. ఏంటి తెలిసిన సేవకులకి తెలియదు. కొంతవరకు ఎవరైనా చెప్పితే తెలిసి ప్రార్థన చేసే వాళ్ళమే తప్ప మీ యొక్క అంతరంగంలో ఏ బాధ ఉందో, దుఃఖం ఉందో మాకైతే తెలియదు. అయితే వీటన్నిటిని ఎరిగిన వాడు ఎవడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసులను ఏం చేస్తా వచ్చినాడు, కాపాడినాడు. అందును బట్టి దేవుణ్ణి మన హృదయమార ఆరాధిస్తూ రావాలి. 2020, 2021లో మనం గమనించినట్లయితే అనేకమైన విశ్వాసుల యొక్క కుటుంబాలు నెమ్మది లేకుండా ఉంటూ వచ్చినాయి, భయంతో కూడుతూ ఉంటూ వచ్చినాయి, దిగులుతో చింతతో కూడుతూ వచ్చినాయి. అవన్నీ కూడా మనకు తెలుసు. కళ్ళారా చూస్తూ వచ్చినాం, అనుభవిస్తూ వచ్చినాం, ప్రాణమును అరచెదలు పెట్టుకుని జీవిస్తూ వచ్చినాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి అనారోగ్యం కలుగుతుందో తెలియదు, ఎప్పటికి ఎవరి మరణంగా వస్తుందో తెలియదు. భయంకరమైన పరిస్థితులు ఉంటూ వచ్చినాం. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులను ఏం చేసినాడండి, కాపాడాడు. వ్యక్తిగత భద్రత. రెండవది సంఘం యొక్క, చూడండి దేవుని యొక్క కాపుదల ఎంత బాధ్యతగా ఉందో. యువతీ కాలం వచ్చిన నేను కూడా దేవుని మనం ఆరాధించేదానికంటే, దేవా నీవు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినావు, అంత మాత్రం కాకుండా సంఘాన్ని కూడా ఏం చేసినావు, నువ్వు కాపాడినావు. సంఘం అంటే మనమే. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థికమైన సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితులు, భర్తకు చెప్పుకునే పరిస్థితులు, భార్య చెప్పుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఉదయకాలంలో వచ్చిన నేను కూడా దేవుని దగ్గర మనం చెప్పుకోకపోయినా సరే సంఘాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడండి, కాపాడుతూ వచ్చినాడు. అనేక సందర్భాల్లో మనం ఎవరు చెప్పుకోవాలని సమస్య తెలియదు, కానీ దిక్కది లేకుండా చెప్పుకోనోళ్ళు చెప్పుకుంటాం. ఏంటి, ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళు చెప్పుకుంటాం మన సమస్యలు. దేవుని దగ్గర చెప్పుకోం. నిజమా కాదు చెప్పండి? వాళ్ళు చెప్తాం, వీళ్ళు చెప్తాం, దేవునికి చెప్పాం కదండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక కథ చెప్తున్నాడండి. ఏమిటంటే సాతాను కథ చెప్తున్నాడు. సైతాను ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, మీరు దాన్ని చూసి భయపడద్దు, వాడు ముఖం ఎట్లా ఉంటుంది, వాడు కొమ్ములు ఇట్లా ఉంటాయి, వాడు మూతి ఇట్లా ఉంటుంది, వాడు నోరు, అన్నీ చెప్తా వచ్చినాడండి. చెప్తా ఉంటే ఆ వీధులనే అనేకమైన చర్చిలు ఉన్నాయంట. దాదాపుగా ఒక్కో చర్చిలో ఒక డ్రామా వేస్తూ ఉన్నారు. ఒక చర్చ వేస్తే డ్రామాలు ఏమైపోయిందంటే వాడు సాతాను వేషం వేసినట్టు ఈ పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నాడో అదే వేషం అతనికి ఉంది. వాడు సరే అయిపోయిన తర్వాత ఆ చర్చిలో స్నానం చేస్తుంటే సరిపోయింది. ఈ రంగంతా కొట్టినారు కదా, ఇంటికి పోయి స్నానం చేస్తా అని చెప్పి వాడు వీధులు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే దానికల్లా ఇట్లా ఓపెన్ చేసి పెట్టిన డోర్స్ పాస్టర్ గారికి నిలబడి వాక్యం చెప్తున్నాడు. సాతాను ఎట్లా వర్ణిస్తూ ఉన్నాడండి. వర్ణించేటప్పటికి వర్షం పడింది. బయట వర్షం పడితేనే వాడు ఏం చేసినాడంటే, చర్చి ఓపెన్ చేసినారు కదా, ఇంటికి పోయి తడుచుకుంటూ పోతలే, కొద్దిసేపు ఉండిపోతా అని చెప్పి గేటుగా నిలబడినాడు. గేటుగా నిలబడితేనే పాస్టర్ గారు చెప్తా ఇట్లే కదా మేము చూస్తాం, మీరు ఇటువైపు చూస్తాం, మేము అటువైపు చూస్తాం. వాడు ఏం చేసిన నిలబడితేనే ఈ పాస్టర్ నిజంగా సైతాన్ని వచ్చిందని చెప్పి, అమ్మ సైతాన్ని వచ్చిందని చెప్పి వెనక నుంచి వెళ్ళిపోయినాడంట. ముందు నిలబడకను ఏంది మా పాస్టర్ గారు ఇటు వెళ్ళిపోయినారు, ఏం కథ అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు వెనక్కి చూసేటప్పుడు కల్లా ఎవరున్నారు వెనక, వాడు సచ్చితం కదరా నాయన, వాడు వచ్చే కూర్చుని చెప్పి ఊపిరింటి ఉప్పే నమ్మకం బ్రతకచ్చు అని చెప్పి విశ్వాసాలంతా లేచి వెళ్ళిపోయినారంట. అయితే పెద్ద పాపము కూర్చొని ఉందంట. కూర్చోంటే వాడు సాతానుడికి అర్థం కాలే, ఏంది పెద్ద పెట్టి కూర్చోంది అని చెప్పి అనుకుని ఆమె కళ్ళు ములుపుకుని అట్ట ఇటు చూసేదానికల్లా ఎవరున్నారు వెనక, సైతాను. కళ్ళు ఎందుకు పులుకునిందండి? ఏమ్మా మీరేందో డల్లుగా ఉన్నారు పాపం పరిస్థితి కదా, మా మత్తైనా లేకపోయినా నువ్వు వచ్చినావు కదా అని అనుకుంటాను, ఎట్లా అని భరాయించి తప్పదు ఇంకా కదా. కాబట్టి ఈ నిద్రమత్తు పేదానికి ఆమె ఏం చేసిందని కళ్ళు ములుగు చూస్తే ఎదురుగా ఉన్నాడు. అంటే నీకు వందనాలు స్వామి అనిందంట. ఇదేంది నాకు వందనాలు చెప్తాను, ఏ నీ కథ అంటే, నేను నీ భక్తురాలని అనిందండి.
మరి ఎందుకు చర్చికి వచ్చిన బైబిల్ పెట్టుకొని ఏదో వచ్చిన వస్తాం అలవాటు ప్రకారము వీళ్ళంతా చూస్తే ఎవరు లేరు, నేను ఈ భక్తురాలని అన్నాడు. సరే నా భక్తురాలు అయితే నీ లక్షణాలు కొన్ని చెప్పమంటే నువ్వు ఎవరు చెప్పమంటే నేను ఎవరు చెప్పననిందంట. అంట నీవు చెప్పిందంటే ఎత్తుకొని ఏమని చెప్పిందంటే, నేను నా భర్తకి ఇట్లా మోసం చేసిన, నా భర్త తెలియకుండా 5 లక్షలు చీటీ వేసిన, వడ్డీకి ఇచ్చిన, మొత్తం రహస్యం అంతా చెప్పిందంట. వాళ్ళు చెప్పినంత వరకు ఊరుకుంటున్నాడు, మంచిగా ఊరుకుంటున్నాడు. ఊకటి అంతా అయిపోయిన తర్వాత ఇంక అయిపోయిందంటే అయిపోయింది స్వామి, ఏనే చెప్పి నీ భక్తురాలను కదని. అప్పుడు ముఖం మీద ఉన్న ముసుగు తీసినట్టు, అంతవరకు దీల ముసుగు. ఎవరున్నారు ఎదురుగా? వాళ్ళ భర్తే. ఇంక ఈ విమానం మొత్తం 3 దోమల కర్రీ ఇరిగిపోయినాయంట పాపం. ఆసుపత్రి పోయి మందులన్నీ పూసుకొని గందరగోళం పడిందంట. ఎందుకు ఈ తిప్పలేనని ఎవరుగా చెప్పుకోవాలా అమ్మా? దేవుని దగ్గర చెప్పుకోవాలా, దేవుని ఆరాధిస్తూ రావాలా. కాబట్టి ఉదయకాలం వచ్చిన నేను కూడా ఇక్కడ కాపుదల ఎవరికంటే విశ్వాసులకు. ఒకటి వ్యక్తిగతంగా దేవుని కాపుదల, రెండవది విశ్వాసం దేవుడు ఏం చేసినాడండి? కాపాడినాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే రండి చూద్దాం. 2 రాజుల గ్రంథం 20 వచనం. రాజుల 2 గ్రంథం 20 వచనం. కాబట్టి దావీదు నిమిత్తం ఈ కాపాడిని ఏం చేస్తాడంటే పట్టణాన్ని కాపాడుతున్నాడు. చూడండి, మొదటిగా వ్యక్తిగతంగా మనలను మన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినాడు. రెండవదిగా విశ్వాసులు అనగా సంఘాన్ని కాపాడుతూ వచ్చినాడు. మూడవదిగా మనం నివసించే పట్టణాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడినాడు. చూడండి, పట్టణంలో ఎంతోమంది ఉన్నారు, రక్షణ మారు మనసు లేని వారు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మన నిమిత్తమై దేవుడు పట్టణాన్ని ఏం చేసినాడండి? కాపాడినాడు. చూడండి ఎంత భద్రత. నీవు ఉన్నా నీ గ్రామంలో నువ్వు ఒక్కదాని ఉన్నావు అనుకున్నావు, నువ్వు ఒక్కరు ఉన్నావు, నీ కుటుంబం ఉంది, రక్షించబడింది ఎవరు లేరు అనుకుంటున్నావు. అయితే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆ గ్రామాన్ని ఏం చేసినాడమ్మా? కాపాడినాడు. ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వస్తూ వచ్చినాయి, ఎన్నో బాధకరమైన పరిస్థితులు వస్తూ వచ్చినాయి. అయితే వీటన్నిటిలోంచి దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. మనం నివసించే గ్రామం చుట్టూ కంచె వేసినాడు. కారణం ఎందుకంటే నిన్ను బట్టి ఈ పట్టణాన్ని ఏం చేస్తా? కాపాడుతా. అందుని బట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలా. కారణం ఎందుకంటే దేవా, దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు కాపాడుతూ వచ్చినావు, నా జీవితంలో కూడా అదేవిధంగా కాపాడుతూ వచ్చినావు, అందుకని నీకు వందనాలని చెప్పి దేవుని ఆరాధించాలా. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క విశ్వాసులను, దేవా నన్నే కాకుండా నా సంఘాన్ని కూడా నువ్వు కాపాడుతూ వచ్చినావు. మూడవదిగా నా సంఘాన్ని కాకుండా నేను నివసించే పట్టణాన్ని, గ్రామాన్ని నన్ను బట్టి నువ్వేం చేస్తూ వచ్చినావు? కాపాడుతూ వచ్చినావు. ఈ సంవత్సర కాలంలో నువ్వు నివసించే నీ గ్రామంలో ఎంతోమంది బాగలేకపోయి ఉండొచ్చు, ఎన్నో కుటుంబాలు ఆర్థికమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు, ఎంతమంది చనిపోవాలనుకుంటూ తీర్మానం చేసుకుని ఉండొచ్చు. అయితే నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు చేసే ఆ యొక్క నమ్మకత్వాన్ని ప్రార్థన బట్టి దేవుడు మిమ్మల్ని బట్టి దేవుడు ఏం చేసినాడండి? పట్టణాన్ని కాపాడుతూ వచ్చినాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. చివరిగా మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? రండి, యెషయా గ్రంథం 49 14, 15 వచ్చినాడు చదవండి. యెషయా గ్రంథము 49 15, 16. కాబట్టి నేను నిన్ను మరవను. 14 అంటాడు, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టినాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. అనుకుంటూ వచ్చినావు. ఏమండి, ఈ సంవత్సరం మీరు అనుకోలేదా? ఏమో అనుకున్నారా లేదా? దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, దేవుడు మర్చిపోయినాడేమో అని అనుకుని ఉండొచ్చు మనసులో కదా. ఈ సంవత్సర కాలంలో ఏదో ఒక రోజు అనుకుని ఉండొచ్చు. ఒకదాని మీద ఒకటి వచ్చే కష్టాలు, ఒకదాని మీద ఒకటి వచ్చే పోరాటాలు, ఒకదాని మీద ఒకటి వచ్చే దెబ్బలు, ఒకదాని మీద ఒకటి వచ్చే ఏడారోపణలు, నిందలు, ఏదైనా సరే వీటన్నిటిని బట్టి ప్రాణం విసిగిపోయి ఒకనొక సందర్భంలో బయటకు అనలేకపోయినా మనసులో ఒకవేళ అనుకుని ఉండొచ్చు, దేవుడు మర్చిపోయినాడేమో, దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టినాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టినాడేమో. కానీ ఈ మధ్యలో ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న ఒక పెద్ద ఆయనకి ఫోన్ చేసినాం, ఆయన అన్న మాట ఏంటంటే దేవుడు నన్ను వదిలిపెట్టినాడయ్యా అన్నాడంట. వదిలిపెడితే మనం ఉండగలుగుతామా కదా?
దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. నీవు నేను ఎన్నో సందర్భాల్లో దేవుని వదిలిపెట్టేసినాం, దేవుని మర్చిపోయినాం. ఇది నిజమంటారా కాదంటారా? ఈ 12 నెలల్లో దేవుని మర్చిపోయినామా లేదా? ఎట్లా మర్చిపోతావన్నా? ప్రార్థన చేసుకొని పోతాం కదా అంటున్నావు. దేవుడికి ఇచ్చే సమయం నువ్వు ఇస్తా వచ్చినావా? ఉదయకాలం లేచిన వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని ఆరాధన చేసి బైబిల్ చదువుకుంటూ వచ్చినామా? మన పనుల నిమిత్తమై దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం స్వామి టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళినావా? అది ప్రార్థన ఇందుకు రాదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాల్సిందే, ఉదయం ఇవ్వాల్సిందే, సాయంకాలం ఇవ్వాల్సిందే. ఈ విధంగా చూసినట్లయితే అనేక సందర్భాల్లో మనము దేవుని మర్చిపోయిన వారమే, కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు. అందుని బట్టి దేవా, నేను ఎన్నోసార్లు నా పిల్లల్ని మర్చిపోయినా, నిన్ను మర్చిపోయినా, అయితే నువ్వు నన్ను మర్చిపోలేదు, నా పిల్లల్ని మర్చిపోలేదు. నేను అనేక సందర్భాలు అనుకుంటూ వచ్చిన దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో, అయితే నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి ఉదయకాలం దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను కూడా, ఆ దేవుడు ఎటువంటి వాడంటే మనల్ని కాపాడేవాడు. దావీదు ఎక్కడ పోయినా సరే దేవుడు కాపాడుతూ వచ్చినాడు. నీవు నేను కూడా 12 నెలలు ఎక్కడికి వెళ్ళినామో మనకైతే తెలియదు, కానీ మా పనుల నిమిత్తమై మనకి ఎన్నో తెలియని పరిస్థితులు కలుగుతూ వచ్చినాయి. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని వందనాలు చెల్లించాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క విశ్వాసం కాపాడుతూ వచ్చినాడు, సంఘాన్ని భద్రపరుస్తూ వచ్చినాడు. మూడవదిగా మనల్ని బట్టి పట్టణాన్ని ఏం చేసినాడు? ఆయన కాపాడినాడు. ఈ మూడింటికంటే శ్రేష్టం ఏంటంటే ఆయన మనలను మర్చిపోలేదు. నేను 115 కీర్తన 12 ఒక మాట చదవండి. 115:12. 115 కీర్తన 12 కాబట్టి యెహోవా మమ్మను ఆయన మర్చిపోకుండా మళ్ళీ ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదించినాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. కాబట్టి ఉదయకాలంలో వచ్చిన నీవు నేను కూడా దేవుని ఆరాధించడానికి వచ్చినాం. మన జీవితాల్లో ఈ విషయాల్లో దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాలం దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి 12 నెలలు సంవత్సరం యొక్క చివరి దానికి వచ్చినాం. 2024 సంవత్సరానికి ఇది చివరి ప్రభు దినము కదండి. ఇన్ని నెలలు దేవుడు కాపాడుతూ వచ్చినాడు, భద్రపరిచినాడు. ఏ విధంగా నువ్వు ఆరాధన చేయకుండా వెళ్ళిపోతావు? వస్తా ఉన్నావు, వెళ్తా ఉన్నావు, ఏమన్నా అంటే టైం దొరకలేదులన్న అందరూ వాళ్ళు పోటీలు పడి చేస్తా అనుకుంటూ వచ్చినావు. నువ్వు చేయాలి అని నీ మనసులో ఆశ కలిగి ఉంటే దేవుడు నీ ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తా, తీసివేయడు ఆయన ఆశను. కాబట్టి ఉదయకాలంలో వచ్చిన నీవు ఒకవేళ ఇంతవరకు ఆరాధన చేయకపోతే వచ్చినావేమో, ఇది తీర్మానం చేసుకో. దేవుడు కాపాడుతూ వచ్చిన ఎంతమంది చనిపోయినారండి మనకు తెలిసిన వారు, ఊరికి చనిపోతూ వచ్చినారు. ఈ మధ్య పోయిన నెలలోనే మా బంధువు ఒక ఆయన చనిపోయాడు. ఎట్లా చనిపోయినాడే ఏం కథ అని అడిగితే, సిఎంసికి వెళ్ళి చెకప్ కోసం పోయినారు, చూపించుకొని వచ్చేదానికి. వాళ్ళు చూసినారు, ముందు రోజు మంచిగా ఉన్నాడు, ఏమి ఇబ్బంది ఏం లేదు, అన్నీ బాగున్నాయి, రేపు ఒక టెస్ట్ చేయాలి, తీసుకురమ్మన్నాడు. సరే ఇంటికి వస్తామని చెప్పి కడప ఆన్నే సిఎంసి కానీ రూమ్ తీసుకున్నారు, పడుకున్నారు అన్నదమ్ములు. తమ్ముడు మంచం మీద పడుకున్నాడు, అన్న కింద పడుకున్నాడు. 4:30 లేపినంట, లేరా అటు టెస్టులు చేపించుకుందా అని. ఏడున్నాడు, ఎప్పుడు చనిపోయినాడు అన్నకు తెలియదు, మరణం ఎప్పుడో తెలియదు. అయితే దేవుడు సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చినాడు, ఆయుష్కాలు పొడించాడు. నువ్వు ఆరాధన చేయకుండా ఎట్లా మౌనంగా ఉంటావు? కాబట్టి ఈ 4 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. దేవుని కాపాడుతూ వచ్చినాడు, సంఘాన్ని కాపాడినాడు, మనం నివసించే గ్రామాన్ని కాపాడుతూ వచ్చినాడు. చివరిగా ఈ ముగ్గురు విషయం మనం చూసినట్లయితే ఆయన మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మనలను ముందుకు నడిపిస్తూ వచ్చినాడు. అందుని బట్టి దేవుని మనం ఏం చేయాలి? ఉదయకాలంలో కాబట్టి ఆయన సహాయం చేస్తే చదవండి. మన మూల పట్టణానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7:12. సమూయేలు మొదటి గ్రంథం 7:12. కాబట్టి ఇంతవరకు యెహోవా మనకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు లేదండి? ఎన్నో ఉపద్రవములు, ఎన్నో విపత్కర పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, అన్నిటిలో కూడా మన సహాయం చేస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి ఉదయకాలం దేవుని మనం ఏం చేయాలా?
కాబట్టి ఇటువంటి అనుభవంతో ఇటువంటి తలంపులతో దేవుని మనం ఆరాధించడానికై దేవుడు మనం సహాయం చేయను కాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం రండి బ్రదర్స్. పాట సంఖ్య 114, పాత పాట 112. ఓ ప్రేమ గల యేసు ప్రేమించున్నాము. పల్లవి 1వ వచనం 7వ వచనం. 7వ వచనం పాడేటప్పుడు సండేస్కి వెళ్ళండి. 114 పల్లవి 1-7. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతించు రక్షణ నిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతించు రక్షణ నిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలియై, అద్భుత యాగమందు అందరికై బలియై, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతించు రక్షణ నిచ్చినావు. ఓ ప్రేమగల యేసు దాసులమై మేముండ మోసేను పంపితివి, దాసులమై మేముండ మోసేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ, చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతించు రక్షణ నిచ్చినావు. ఓ ప్రేమగల యేసు, మహాప్రేమగల యేసు మాకై చేసితివన్నీ, మహాప్రేమగల యేసు మాకై చేసితివన్నీ. కనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, కనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతించు రక్షణ నిచ్చినావు. ఓ ప్రేమగల యేసు. గమనించండి, మొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి, తర్వాత వంట పరిచయం చేసేవారు ఆరాధించండి. నాయనా, నీ సన్నిధానంలో చేరి నేను ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనము చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతట్లో కూడా నీ కాపుదల్లో నీ భద్రతలో నన్ను భద్రపరిచి నన్ను సజీవురాలుగా మీరు ఉంచి సంవత్సరం చివరి ఈ యొక్క మాసంలో 12వ మాసము చివరి ప్రభుదినాన ఈ విధంగా ప్రభా నీ మందిర ఆవరణంలో నీ సన్నిధానంలో చేరి నా జీవితంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నేను ఆరాధించడానికి గణపరచడానికి ప్రభా మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ దయదాసం ద్వారా మా ముందు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. ఆయన నిజంగా నువ్వు గొప్ప దేవుడు. నా యొక్క జీవితంలో ఎబినేజర్గా మీరుండి ప్రభా నన్ను నడిపిస్తూ కాపాడుతూ భద్రపరుస్తూ కుటుంబంగా వ్యక్తిగతంగా సంఘంగా మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలును బట్టి కూడా వందనాలు. నిజంగా ప్రభా 6 బాధలలో 7 బాధ కలిగినని ఆయనను విడిపించినట్లుగా ప్రభా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా మరి ప్రభా నువ్వు గొప్ప దేవుడుగా మా పక్షంగా ఉండి నాయన విజయ్ మరి ప్రభా భయపడకము లోకమును జయించున్నానని మరి ప్రభా ధైర్యపరిచి మీరు ప్రభా అన్ని పరిస్థితుల్లో మరి నాయన శత్రువు సాతాను తీసుకొచ్చే ప్రతి శోధనలో నుండి కష్టాల్లో బాధలు సమస్యల్లో నిందల అవమానాలన్నింటిలో కూడా ప్రభా మీరు మమ్మల్ని విడిపించి నాయన మమ్మల్ని కాపాడి రక్షించినటువంటి దేవుడుగా మీరు నందుకై వందనం చెల్లించుకుంటున్నాను.
నిజంగా దావీదును మీరు కాపాడినటువంటి దేవుడు, అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు తోడుగా ఉంటూ వచ్చినావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. నా యొక్క జీవితంలో కూడా ప్రభా, ప్రతి విషయంలో మీరు నాకు తోడుగా ఉంటూ, ప్రతి శోధనలో నన్ను వెన్నంటి ధైర్యపరుస్తూ, మీ యొక్క వాక్యం ద్వారా బలపరుస్తూ నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమ అంతటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ఏ పాటి దాన్ని, ఏ మంచితనం లేనటువంటి దాన్ని, ఈ యోగ్యత అర్హత లేనటువంటి దాన్ని నన్ను మీరు ప్రేమించి లోకం నుంచి ప్రత్యేకించుకొని నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ జనముగా ప్రభా మీరు నన్ను చేసుకున్నందుకై వందనం చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను బట్టి వందనములు ప్రభా. దయగల తండ్రి, నైనా నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నీ ఎదుట నిలవడానికి యోగ్యురాలను కాదు, అయినప్పటికీ దేవా యోగ్యత అర్హత లేని నన్ను, ఎన్నిక లేని నన్ను మీరు ఏర్పరచుకొని ఎన్నిక చేసుకున్నందుకై వందనాలు. దేవా, నిరీక్షణ, గురి, గమ్యం లేనటువంటి నాకు నిరీక్షణ ఇచ్చినావు. ఓ దినా నీతో ఉంటే